పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ముఖ్య నేతలు గమనించాలని వినతి. టీడీపీలో కింది స్థాయి నేతలు కోరుతూ కార్యకర్తలు కూడా పార్టీ వర్గాల్లో అలా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం మరోసారి అధికారంలో రావడానికి రాజకీయాల్లో ఎప్పుడు అధికార ప్రతిపక్ష నేతలు వెంపర్లాడేది ఒకదానికోసమే. కేవలం రాజకీయాల్లో అధికారంలో ఉంటే చాలని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ రాజకీయాల్లో అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. ఒకవేళ 5 ఏళ్ల వరకు అధికారం వచ్చినా అది నిలబెట్టుకోవడంలో ఉంటుంది ముఖ్య నేతల అసలైన ప్రతిభ. దీనికి దివంగత నేతలు ఎన్టీఆర్, వైఎస్ఆర్ కూడా అతీతం కాదు. అధికారం వచ్చినంత మాత్రాన అంటే ఇళ్లలకగానే సంబరం కాదు అన్నట్లు ఉంటుంది చాలా వరకు. 5 ఏళ్లలో దాదాపు చేసే పనులని కూడా ప్రజలకు బాగా నచ్చితేనే తర్వాత ఇంకో ఛాన్స్ అంటూ ముందుకెళ్తారు. లేదంటే 5 ఏళ్లతో సరిపెడతారు. ఇదంతా చెప్పడానికి కారణం ఏపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు వైఖరే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 2 ఏళ్లు పూర్తయింది. ఆ 2 ఏళ్లలో ప్రభుత్వం ఎంతమందిని సంతృప్తిపరిచింది అనేది తెలియాలంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించాలి. అయితే అదేమీ తగనట్లు, అదేది తనకు కుదరన్నట్లు చంద్రబాబు నాయుడు సింగిల్గా పాత స్టైల్లో ముందుకెళ్లిపోతున్నారట. ఇది ఎప్పటికైనా ప్రమాదమే. గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాగే బాగా ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్లిపోయి చేతులు కాల్చుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి మరోసారి కూటమి ప్రభుత్వానికి రాదన్న గ్యారంటీ లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు పదే ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేలు సివిల్ తగాదాల్లో తలదూర్చడానికి తప్పుపడుతున్నారు. ఇలా కూటమిలోని ప్రధాన పార్టీలకు చెందిన పెద్దలే పార్టీ గాడి తప్పినట్లు ఒప్పుకున్నట్లుందన్న కామెంట్స్ వినబడుతున్నాయి. అయితే పక్కదారి పడుతున్న ఎమ్మెల్యేలను సెట్ చేయడానికి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వ్యాఖ్యలు చేస్తుండవచ్చు. ఎమ్మెల్యేల్లో ప్రజల్లో వ్యతిరేకత వస్తే ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ ఎన్నికల్లో పనిచేయదు. ఖచ్చితంగా అది ప్రభుత్వంపైనే ప్రభావం చూపుతుంది. ఈ విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. ఎమ్మెల్యేలు పనితీరు ఎంత ముఖ్యమో ప్రభుత్వంలో ఉన్న ముఖ్యుల పనితీరు కూడా అంతే ముఖ్యమనేది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇప్పటికే ఎన్నికలు జరిగి 2 ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు కూడా ప్రతిదీ గత ప్రభుత్వంపై నెపాన్ని మోపి కాలం గడిపిద్దామనుకుంటే కుదర పని. అదే సమయంలో మంచి పనులంటే ఏంటి? 100 మందిలో 10 మందికి మంచి జరిగితే 90 మందికి అది వ్యతిరేకమవుతుంది. గత వైసీపీ ప్రభుత్వం కూడా సంక్షేమాన్ని విస్తృతంగా చేసినా 11 సీట్లకే పరిమితం అవ్వడానికి ప్రధాన కారణం మేజార్టీ ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు దక్కకపోవడంతో పాటు సమస్యలు పరిష్కారం కాకుండా ఉండటం అనేది కూడా వేరే చెప్పాల్సిన పనిలేదు. తాము సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో తీసుకెళ్తున్నామని చెప్తున్నప్పటికీ రహదారులు బాగుంటేనే ఫీల్ గుడ్ కొంతవరకైనా వస్తుంది. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రైతులు సంతోషంగా ఉంటేనే వారు మళ్లీ ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతారు. అలాగే నిరుద్యోగులు, మహిళల విషయంలోనూ అదే జరుగుతుంది. అందుకని సంక్షేమ పథకాలను కొందరికే ఇచ్చి తాము బాగా చేస్తున్నామని జబ్బలు చర్చుకుంటూ ఎమ్మెల్యేల పనితీరును తప్పుపడుతూ కూర్చుంటే చివరికి పుట్టి మునిగేది ఖాయమని గతంలో అనేక ఎన్నికల ఫలితాలు చాటి చెప్పాయి. ఎమ్మెల్యేలు సక్రమంగా చేసినా పక్కవాడికి అందిన పథకం తమకు దక్కకపోతే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. అది ముఖ్య నేతలు గమనించాలని కింది స్థాయి నేతలు కోరుతున్నారు. అలాగే కార్యకర్తలు కూడా పార్టీ నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం మరోసారి అధికారంలో రావడానికి కీలకమని గుర్తించాల్సి ఉంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.